హలో ఎవ్రీవన్. వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి గతంలో ఒకే పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగానికి గడువు అయిపోతున్నట్లు కూడా తెలుస్తోంది. దాని గురించి ఒకసారి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు నిజంగా ఇప్పటి వరకు ఉండటమే ఎక్కువ అంటే ఏమంటారు? ఈ వెంకట్రామరెడ్డి గారు అసలు అంటే ప్రభుత్వ ఉద్యోగి, సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా ఉంటూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడన్నా, ఒక్కొక్క పార్టీ అన్న అభిమానం ఉంటుంది. కానీ ఏకపక్షంగా ఉంటూ మరీ ఓపెన్ అయిపోయేలాగా బిహేవ్ చేయడం అనేది తగని పని. బట్ ఈయన అంటే గత ప్రభుత్వంలో చాలామంది అలా బిహేవ్ చేశారు కదా. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు బిహేవ్ చేస్తే వెంకట్రామరెడ్డి గారు బిహేవ్ చేయడం తప్పేముంది? నిన్న మొన్న ఆయన ఎవరు సునీల్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల గురించి, మతాల గురించి ఎలా మాట్లాడతాడండి ప్రెస్ మీట్లో? అంతకుముందు అడ్వకేట్ జనరల్ ఏఏజీ ఉన్నాడు, ఆయన పొన్నగోలు గారు, వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో మాట్లాడటం, వాళ్ళ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఐపీఎస్ సంజయ్ గారు ఒకరు. అయితే ఇక్కడ ఈయన ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడమే కాకుండా ప్రభుత్వంకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఎవరైనా పొరపాటున గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పురమాయించి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని సస్పెండ్లు చేసి నానా హడావిడి చేశారు. పైపెచ్చు ఈయన అంటే ఇప్పుడు ప్రభుత్వాల మీద కానీ లేదా చట్టాల మీద కానీ నమ్మకం కుదరినప్పుడు జనరల్గా ఏం చేస్తారు? ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు నిజంగా మొట్టికాయ వేసినా, అక్షింతలు వేసినా ఏ వ్యవస్థ అయినా భయపడాల్సిందే. ఎందుకంటే న్యాయమూర్తి స్థానం అది, అంటే ఉన్నతమైన స్థానం, దానికి మించి ఉన్నత స్థానం ఇంకోటి లేదు భారతదేశంలో. అటువంటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులకి, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసిన మొట్టికాయలకి ఏపీ డీజీపీ స్థాయి వ్యక్తికి కూడా మొట్టికాయలు వేసింది అప్పట్లో స్టార్టింగ్లో. చాలా ప్రభుత్వ అధికారులు కూడా మీరు వివరణ ఇవ్వండి అంటే ఇవ్వకపోవడం. ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఒకడు కబ్జా చేశాడు. కబ్జా చేసినప్పుడు ఏం చేస్తారు? ఆ కబ్జా చేసిన వాడి మీద కేసు వేస్తారు. కేసు వేసి కోర్టుకి హాజరవ్వమంటే వాడు హాజరవుతాడు. ఏమయ్యా కబ్జా చేసావా, పోలీసులు కూడా మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంట కదా, ఏంటి సంగతి అని అంటే, లేదు సార్ చేద్దాం సార్ అంటే, ఓకే సరే ఆయన జాగా ఆయనకి ఇప్పించి ఆయన మీద శిక్ష కట్టిన అరెస్ట్ చేయండి ఆయన చెప్పి కోర్టు ఏదో తీర్పిచ్చింది. తీర్పిస్తే అక్కడ కోర్టు పని అయిపోయినట్టేనా? అయినట్టు. తర్వాత చూడాల్సిన కార్యక్రమం ఎవరు చూడాలి? వీలే కదా చూడాలి. మరి వీళ్ళు అరెస్ట్ చేయకుండా వాడిని ఏం పట్టించుకోకుండా ఉంటే జడ్జి గారు వచ్చి పక్కకు వచ్చి దగ్గరికి వచ్చి హీరో లెవెల్లో ఫైట్ చేసి బాబు నేను అరెస్ట్ చేయమని కదా ఇంకా బయట తిరుగుతున్నాడంటే వీళ్ళు లోపల పంపించాడని చెప్పి చేస్తారా? చేయరు కదా. న్యాయమూర్తి స్థానం ఏంటంటే అందరిని ఒకే దృష్టితో చూస్తారు. న్యాయం రుజువైనప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు, శిక్షలు వేయడానికి పూనుకుంటారు. అలాగే శిక్షలు వేసి వాళ్ళని కంట్రోల్ పెట్టాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి? ఆయన వచ్చి జడ్జి గారు వచ్చి, న్యాయమూర్తి గారు వచ్చి ప్రతిదానికి కౌంటర్ దాకా వచ్చి ఏంది నీకు అరెస్ట్ చేయమని చెప్పాను కదా ఇంకా చేయలేదేంటని చెప్పి పోలీసు వ్యవస్థను అడగరు కదా. ఇటువంటి నేపథ్యంలో అట్లా చాలా జరిగాయి. ఇలాంటి వెంకట్రామరెడ్డి మహానుభావుడు ఆ కోర్టులు కూడా సరిగ్గా తీర్పు ఇవ్వట్లేదు, వాళ్ళు ఫేవర్గా ఇస్తున్నారు. న్యాయం మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నారని చెప్పి కోర్టులనే తప్పు పట్టే మనిషి ఈయన. ఇప్పుడు ఆయన అప్సాక్ ఏదైతే ఉందో అసోసియేషన్కి సంబంధించి దానికి ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయి. దాని నుంచి ఎలాగో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక పార్టీకి క్యాన్వాసింగ్ చేయడం తప్పు అని చెప్పి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ సస్పెండ్ కూడా చేసింది. అయినా మనుషులు ఇంకా మారట్లేదు. ఆయన అప్సాక్ సంబంధించిన ఏదైతే పదవి కాలం ఉందో అది ముగిపోతుంది. ఈ నెలతో ముగిపోతే ఇంకా పదవి ఉండదు. అంటే జనరల్గా దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని సిద్ధపడ్డారు. బట్ అక్కడ నాయకుడి స్థానంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఎంటైర్ వ్యవస్థనే నిర్మూలించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీలో పెద్ద యజమానో లేదా కంపెనీ హెడ్డో గడ్డి తిన్నాడు అనుకోండి, ఎంటైర్ కంపెనీనే మూసేస్తే అందరూ రోడ్డు పడతారు కదా, అది కరెక్ట్ కాదు. అలాగే ఒక అసోసియేషన్ కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఎన్జిఓ కానీ ఉన్నప్పుడు దాంట్లో తప్పు చేసిన వాడిని మీరు శిక్షించాలి. లేదంటే బాగాలేదు అని చెప్పి ఆ ఎన్జిఓ వ్యవస్థనే క్లోజ్ చేసేస్తే దానివల్ల లబ్ధి పొందే సామాన్యులు, దానివల్ల లబ్ధి పొందే పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సార్, వెంకట్రామరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారంటే ఏమంటారు? ఉన్నారండి. ఉండకపోతే ఇప్పుడు ఇంకో అభియోగం కూడా ఉంది వెంకట్రామరెడ్డి గారి మీద. మీరు అన్నారు గారు గుర్తొచ్చింది. అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజులకో 2 నెలలకో సరిగ్గా గుర్తులేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిందా 2024లో సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి అన్నట్టు విన్నాం. మీకు గుర్తుందా? మీకు
ఎందుకు మాయమవుతాయండి? ఎవరు అండ లేకపోతే, ఎవరు సపోర్ట్ లేకపోతే మాయమవుతాయి? సీసీ కెమెరాలు, సెక్యూరిటీలు అందరూ ఉంటుండగా కూడా అందులో కీలకమైన డాక్యుమెంట్స్ ఎందుకు మాయమవుతాయి? ఇట్లాంటి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే. అది ఈయన లేకపోతే ఇంకెవరో తెలియదు మనకి. అలాగే మదనపల్లిలో ఒక స్ట్రాంగ్ రూమ్ కాలిపోయిందంటే, ఏది భూపత్రాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్తో ఉన్న పత్రం ఒకటి అంటే అక్కడ కూడా ఎవడో గడ్డి తినే వెధవ ఉన్నాడుగా. తర్వాత గుంటూరులో ఒక పోలీస్ అధికారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఎందుకు అయ్యారండి? ఆయన కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే కదా సీరియస్ అయ్యారు. సో ఇట్లాగా రకరకాల అలిగేషన్స్ ఇప్పటికీ ఫేవర్గా ఉంటే నువ్వు ఇంట్లో ఫోటో పెట్టుకో, దండేసుకో, పూజించుకో, హారతి ఇచ్చుకో, ఎవరు వద్దన్నారు? దాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. కానీ అరే మా అన్నకి అన్యాయం జరిగిపోతుంది, మా అన్నకి ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, ఉప్పు తిన్న విశ్వాసమే. తప్పు చేసి నువ్వు మళ్ళీ రేపు నీ కోసం అన్న రాడుగా. నీ ఉద్యోగం పోతుంది, నువ్వు అరెస్ట్ అవుతావు, నీ కుటుంబం రోడ్డును పడుతుంది. అన్నొచ్చి ఏమైనా ఆదుకుంటాడా? లేదు. అన్నొచ్చి నీ కుటుంబానికి తిండి పెడతాడా? లేదు కదా. పైపెచ్చు జనాలే మరి ఓవర్ యాక్షన్ చేశాడరా, ఆయన ఏదో ఫేవర్గా ఉండొచ్చు కానీ మరి అంతలా చేయాలా? ఇప్పుడు ఎవడు అనిపిస్తున్నాడు? ఈడే కదా, ఈడికే బుద్ధి ఉండాలని వీడినే తిడతారు. ఎవడైతే ఫేవర్గా గడ్డి తిని అన్న కోసం, అన్న కళ్ళల్లో ఆనందం కోసం గడ్డి తిని పనులు చేశాడో రేపు పొద్దున్న సొసైటీ కూడా వాడికే మొట్టికాయలు వేస్తుంది. ఈడు మరీ చెలరైపోయాడరా, దొరికినంత దోచేశాడరా, ఆ పాపం ఊరికే పోతుందా, అందుకే ఇలా తయారయ్యాడంట. జనాలు చూడండి ఎంత త్వరగా జస్టిఫై చేసేస్తారు. మరంతే, నువ్వు ఇన్ని రోజులు అన్న పేరు చెప్పుకొని లబ్ధి పొందావు, నీవు నచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించావు, కింద స్థాయి వ్యక్తులని బాగా అవమానపరిచావు. ఇప్పుడు ఒక్కసారి నీ దగ్గరికి వచ్చేసరికి బాబు జాలి, నాకు పెళ్ళం పెట్టున్నారంటే ఎట్లా? ఇదంతవరకు కరెక్ట్. సో ఒక్కొక్కటిగా జరుగుతుందండి. నిజంగా ఈ విషయంలో నేను ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఆవేశపడిపోయారు టీడీపీ కార్యకర్తలు. ఇంకా బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు, ఎవరెవరైతే పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారో వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు, నోటికొచ్చినట్టు మాట్లాడారు వీళ్ళ అరెస్ట్ ఎప్పుడు, ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ ఒక్కొక్కటిగా షార్ట్ అవుట్ చేసుకుని వస్తుంది. వీళ్ళు చేయక్కర్లే, పెండింగ్ కేసులన్నీ క్లారిఫై చేస్తే ఆ పోలీసులు చేసుకెళ్ళిపోతుంటేనే వీళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది లోపలికి వెళ్ళారు, కొంతమంది లోపలికి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు, కొంతమంది నాన్ బెయిల్ అరెస్ట్లో కూడా ఉన్నారు. సో కంగారు పడద్దు, అన్నీ జరుగుతాయి. వాళ్ళ ధైర్యం ఏంటో, వాళ్ళ పిచ్చితనం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి వెంకటరామరెడ్డి పరిస్థితి ఏంటో పెరుమాళకి ఎరుక. ఓకే సార్, థ్యాంక్ యూ.